పరిశుద్ధ గ్రంథంలో మీకు ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 3వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ప్రకటన గ్రంథంను ముందు నుంచే ఎలా ధ్యానం చేస్తున్నాము అని చూస్తే క్రోనాలజికల్ ఆర్డర్ అంటాం. అంటే జరిగింది ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఏమి జరిగిందో అలా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఎందుకు అలా చేసుకొస్తున్నామంటే ఒక్కటి ఏమేమి జరిగింది, దేని దేని తర్వాత జరిగింది అనేది ఒక అంశంగా ఉంటే, ఇంకో అంశం ఏం చూస్తున్నామంటే అది ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం చూస్తున్నాం. చాలా చాలా ముఖ్యం. ఇంకోటి ఈ 11వ అధ్యాయం వచ్చేసి శ్రమల కాలం 7 సంవత్సరములు అంటే అది కరెక్ట్గా మధ్యలో తగిలింది. ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రకటన గ్రంథం వచ్చేసి మొత్తం 22 అధ్యాయములు. ఎన్ని అధ్యాయములు? 22 అధ్యాయములు. 7 ఏండ్ల శ్రమల కాలం మధ్యలో ఏమొచ్చింది? 11వ అధ్యాయం వచ్చింది. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇలాగే పెట్టుకోవాలని ఏమైనా కంపల్సరీ అంటే అలా ఏం లేదు. గుర్తుపెట్టుకోవడానికి ఒక చాలా సులభమైన ఒక దారి అన్నమాట. సో 11వ అధ్యాయం ఏమి మనకి నేర్పుతుంది అంటే 11వ అధ్యాయం వచ్చేసి 7 ఏండ్ల శ్రమల కాలంలో మధ్యలో పడింది. సరే, ఇక్కడ ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో మధ్యలో అనగానే మనకి మొదటి 3.5 సంవత్సరములు అవ్వగానే మనకు బాగా తెలుసు. దీని ముందు ఎన్నోసార్లు మన సంఘంలో ధ్యానం చేసి ఉన్నాము. ది అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తారు. అంటే దీన్ని కరెక్ట్గా నేను తెలుగులో ఈరోజు నేను సిస్టర్ ఇద్దరు వెతికాం తెలుగు దీన్ని చెప్పాలని. మరి సరైన పదం దానియేలు గ్రంథంలో కానీ లేదు ప్రకటన గ్రంథంలో కానీ ఇంగ్లీష్ ఉన్నట్టుగా లేదు. మరి ఎలా చెప్పొచ్చు అంటే పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం ద్వారా నిర్జనమైపోయిన స్థలం అని చెప్పొచ్చు. మీకు అర్థమైందేమో తెలియదు, ఎందుకంటే నేను పూర్తిగా తెలుగులో మాట్లాడాను కాబట్టి గ్యారంటీగా మీకు అర్థమై ఉంటుంది కదా. అర్థమైందా? ఎవరినో ఒకరు చెప్పండి అర్థమైందని. అర్థమైందా? వావ్, మీరు తెలుగు వాళ్ళే. సరే, ఇప్పుడు ఏం చెప్పాను నేను? పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దాని వల్ల నిర్జనమైపోయిన స్థలం, ఆ స్థలం యెరూషలేము అంతే. దీని ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అని ఇంగ్లీష్లో చెప్తారు. మీకు అర్థమైందా? అంటే ఒక పరిశుద్ధ స్థలముల అంటే ఎక్కడంటే యెరూషలేం మందిరములో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి ఒక్కడెళ్ళి ఏం చేశాడంటే అపవిత్రం చేశాడు. ఎవరు వెళ్ళకూడదు అక్కడికి. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అలాంటి ఒక ప్రదేశంకి ఒకడేం చేశాడు, అసలు వాడు యూదుడు కాదు, దేవుని బిడ్డ కాదు, ఎవ్వడు కాదు, అన్యుడు వెళ్ళిపోయాడు. అది అపవిత్రమైంది. అది అపవిత్రం అయిన దాని వల్ల ఏమైందంటే యెరూషలేములో ఉండాల్సిన వాళ్ళందరూ పారిపోవాల్సిన పరిస్థితి కలిగింది. అప్పుడు ఏమైంది? డెసోలేషన్ అంటే ఎడారి అయిపోయింది అని అర్థం. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఏమైంది? అది అపవిత్రపరచబడింది. అందుకని ఆ యెరూషలేం పట్టణంలో ఉన్న జనం అందరూ ఏమవ్వాల్సి వచ్చింది? నిర్జనమైపోయారు. అంటే అక్కడ ఎవరు లేకుండా పారిపోవాల్సిన అవసరం పడింది. అర్థమైందా? దీని ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటారు. అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఈ అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే ఏంటి అని ఇప్పుడు నేను చెప్పేశాను. ఏం చెప్పాను? అంత్యక్రీస్తు ఒకడు అన్యుడు వెళ్ళిపోయాడని చెప్పాను కదా. అది ఎవరంటే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తును వ్యతిరేకించేవాడు అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్ అంటారు. వాడు ఈ పని చేశాడు. క్లియరా? ఓకే, ఇప్పుడు వాడు ఇలా చేశాడు కాబట్టి యెరూషలేము ఉన్న యూదులందరూ ఏమవ్వాలి? వెంటనే వాళ్ళ వాళ్ళ ప్రాణం కాపాడుకోవాల్సిన కోసం వాళ్ళు ఏం చేయాలి? పరిగెట్టే తీరాలి, లేకపోతే వాడు చంపేస్తాడు. అర్థమైందా? వాడు చంపేస్తాడు, అందుకని వాళ్ళు పరిగెట్టే తీరాలి. ఇది మనకు ముందే తెలుసు. ఇప్పుడు దీని గురించి దానియేలు కానీ అడ్మిట్ చేయి, దీని గురించి దానియేలు కానీ యేసయ్య కానీ లేదు పౌలు భక్తుడు కానీ వీళ్ళందరూ కూడా దీని గురించి రాసి ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఇప్పుడు పౌలు దీని గురించి ఏ రాసి ఉన్నాడు నుంచి ఒక్క ముక్క చూసుకుని మనం ఈరోజు వాక్య భాగం వెళ్దాం. 2 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3-4 వచనములు. 2 తెస్సలోనియులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 2 Thessalonians 2nd chapter 3 and 4th verse చదవండి. మొదట భ్రష్టత్వం సంభవించి
మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఆ దినము రాదు. అంటే వీడు అంత్యక్రీస్తు, యేసుని వ్యతిరేకించిన వాడు. ఏది దేవుడనబడునో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దాని అంతటిని ఎదురుచుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తనను తానే హెచ్చించుకొనొచ్చు, తానే దేవుడునని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుండెను గనుక, దేవుని ఆలయములో కూర్చుండెను గనుక. ఏ విధముగానైనను చూడండి, మీరు చదివిన తర్వాత నేను చెప్పాలి, నేను చెప్పిన తర్వాత మీరు చదవాలి. నేను చెప్ప ముందే చివరి ఉండేటప్పుడే మీరు చదివేస్తున్నారా? మొదటి 2 పదాలు నాకు వినపడలా. చదవండి. ఇప్పుడు ఎక్కడ చదవాలో అక్కడే చదవండి. చదవండి. ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనివ్వకుడి. చాలు. ఇక్కడ వీడే అంత్యక్రీస్తు ఏం చేశాడు చూసారా? ఎవరిని మొక్కకూడదు అని చెప్పేసి అది పరిశుద్ధ స్థలము వెళ్ళిపోయి కూర్చుని ఏం చేశాడు? నేనే దేవుడు, ఇంకా మీరు ఎవరిని మొక్కకూడదు, నన్నే మీరు మొక్కాలని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలం ఏమైంది? అపవిత్రపరచబడింది. అందుకని అపవిత్రపరచబడిన తర్వాత వీడేం చేశాడు? ఇశ్రాయేల్ జనాంగం యూదులను ఒక్కని కూడా వదలకూడదని చెప్పేసి దొరిన స్థలంలో దొరినట్టుగా చంపాడు. అలా చంపాడు కాబట్టి ఏం చేశారు? వీళ్ళందరూ అక్కడి నుంచి ఏమి లేకుండా వేసుకున్న బట్టలతో కొండలపైన పారిపోవాల్సిన అవసరం పడింది. అప్పుడు మొత్తాన్ని వాళ్ళు ఉన్న యెరూషలేం స్థలం వచ్చేసి నిర్జనం అయిపోయిందా? దీని ఏం చెప్పారు? ది అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్. అంటే అతి పరిశుద్ధ స్థలం ఒక అన్యుడు వల్ల అపవిత్రపరచబడింది కాబట్టి వాడే ఆ యెరూషలేం పట్టణంలో ఉండే వాళ్ళందరినీ చంపేస్తాడన్న వాతావరణం కల్పించాడు. కాబట్టి ఏమైంది? అక్కడ ఉన్న జనాలందరూ కూడా పారిపోవాల్సిన అవసరం వచ్చింది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మన వాక్య భాగము ఈరోజు వద్దాం. ఏంటి అనేటప్పుడు 7 ఏండ్ల శ్రమల బాగా అర్థం చేసుకుంటే చాలా మర్మములు ఈ వచనములలో విప్పబడుతుంది. అందుకని వేరే ఏ సంఘములలో అంటే కొంతమంది మాత్రమే ఇలాగ డీటెయిల్గా వెళ్తారు, లోతుగా వెళ్తారు. అందుకని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలంలో మధ్యలో అంత్యక్రీస్తును వాడి ఇంత ధైర్యం వచ్చి అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళడానికి వాడి ధైర్యం ఎలాగొచ్చింది కదా? 7 ఏండ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరములు సైలెంట్గా ఉండేవాడు, యూదులకు సపోర్ట్ చేసిన వాడికి ఏమి ధైర్యం వచ్చింది? ఏమి వాడి అడ్డు తొలగింది? అందుకని ధైర్యంగా వెళ్ళిపోయి కూర్చుని నేనే దేవుడిని చెప్పాడు. అలాగే ఈ 3.5 సంవత్సరములు వాడు సపోర్ట్ చేసిన ఆ యూదులను చంపాలనేసి వాడి ఎలా ధైర్యం వచ్చింది? పెద్ద ప్రశ్నే కదా. దానికి ఒకే ఆన్సర్ ఏం తెలుసా? 2 సాక్షులను చంపేశాడు. అందుకని కొత్తగా ఉంటుంది మీకు, మీరు దీని ముందు వినుంటారు, ఇవన్నీ వినుంటారు. బట్ ఈరోజు బైబిల్ పట్టణంలో ఏదైతే నిజం రాయబడిందో అదే వినబోతున్నారు. 2 సాక్షులను వాడు చంపాడు కాబట్టి ఆ ధైర్యం వల్ల వాడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు అక్కడికి. ఎలా అని చూడబోయేదే ఈరోజు వాక్య భాగం. 3 నుంచి 14 వచనముల వరకు ఈరోజు వాక్య భాగం. వాక్య భాగం దేనిపైన? 7 ఏండ్ల శ్రమల కాలంలో అంత్యక్రీస్తుకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి కూర్చుని నేనే దేవుడు, నన్నే మొక్కాలని చెప్పేసి, ఇతర దేవుడిని ఎవరిని మొక్కకూడదని చెప్పేసి దొరిన యూదులను దొరినట్టుగా చంపడానికి వాడి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానం ఏంటి? 2 సాక్షులను వాడు చంపాడు కాబట్టి. 2 సాక్షులను దీనికి సంబంధం ఏంటి అని చూడబోయేది ఈరోజు వాక్య భాగం. ఇప్పుడు ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక్కసారి తెలుగు బాగా స్పీడ్గా సిస్టర్ మీరు తీసుకుని చదవండి. తెలుగు స్పీడ్గా మీరో ఎవరో స్పీడ్గా చదివిన వాళ్ళు నన్ను ఎదురు చూడొద్దు, నేను మరీ చెప్పను. 3వ వచనం నుంచి 14 వరకు స్పీడ్గా బాగా బిగ్గరగా చదవాలి. చదవండి.
నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వానికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులకు బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢుడై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. ఇదిగో 2వ శ్రమ గతించెను. ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఆమేన్. 13 వచనములు మనం 3 నుంచి 14 వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు మన వచనం వెంబడి వచనం త్వరగా వెళ్ళిపోతాం. మీరు కొంచెం స్పీడ్గా అర్థం చేసుకోండి. 3వ వచనం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను మీ వెనకాల నేను కూడా చెప్తాను, చదవండి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించుదురు. గోనిపట్ట కట్టుకుని. ఓకే, ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ వచనంలో చాలా మంది దీన్ని ఎలా చూస్తారంటే, ఈ ఇద్దరు సాక్షి ఉన్నారు కదా, ఇద్దరు సాక్షి ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఇది సంఘం అని చెప్పేసి ఒక ఉపమాన రీతిలో చెప్తారు. అది తప్పు, అది సంఘం కాదు. ఇద్దరు సాక్షులను సంఘం అని ఉపమాన రీతిలో చెప్తారు. అది సంఘం గురించి చెప్పబడింది కాదు. ఎందుకంటే ఈ పాటికి సంఘం వచ్చేసి దేవునితో యేసయ్యతో పైన పరదేశంలో ఉంది. ఓకే, ఎందుకు వాళ్ళు అలా చెప్తారంటే దాని ఉపమాన రీతిగా చూసుకుని వాళ్ళు చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు కూడా దాన్ని ఎలా చేయాలంటే దాన్ని చూసి అర్థం చేసుకోవాలంటే చెప్పిన దాని ప్రకారమే అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది దీన్ని ఎలా అర్థం అంటే ఉపమాన రీతిలో ఎలా అర్థం చేసుకోవాలనేది పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. దాన్ని మాత్రం అలా అర్థం చేసుకుంటే చాలు, మిగిలిన అన్ని కూడా చెప్పబడినట్టుగా. ఇప్పుడు మనం చదివిన దీంట్లో చూస్తే ఇక్కడ చూడండి ఏం చెప్పబడింది అని చూస్తే, ఈ వాక్య భాగంలో 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఏం చెప్పబడింది అని చూస్తే, యెరూషలేం పట్టణం వచ్చేసి యెరూషలేం పట్టణం ఆవరణం ఇవన్నీ 42 నెలలు అది అన్యుల ద్వారా తొక్కబడుతుందని 42 నెలలు అనేది కరెక్ట్గా ఆ నంబరే చెప్తుంది. అలాగే రెండవది చూస్తే ఈ ఇద్దరు సాక్షులు ఉన్నారు కదా, వీళ్ళు 1260 రోజులు కదా, 1260 రోజులు వీళ్ళు ప్రవచనం చేస్తారు అనేసి ఉంది. అది కరెక్ట్గా అన్ని రోజులే. మూడవదిగా చూస్తే ఈ ఇద్దరు సాక్షులను ఈ అంత్యక్రీస్తు చంపిన తర్వాత 3.5 రోజులు వాళ్ళు రోడ్డు పైనే ఉంచబడతారు శవం కింద. అది 3.5 రోజులే.
మరి దీని మాత్రం ఇద్దరు సాక్షులుగానే దీని మాత్రం కొంతమంది ఏం తీసుకుంటారు, ఇది సంఘం అని తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రవచనం చేస్తున్నారు, స్వార్థ చెప్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అది తప్పు, అది కాదు. సరే, ఇప్పుడు మన వీళ్ళు నిజమైన మనుషులు. ఎవరు వీళ్ళు? నిజమైన మనుషులు వీళ్ళు. అది ఎవరని చూద్దాం. అది మన ఈ వాక్య భాగంనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వచనం 3వ వచనం వచ్చేసి ఎలా మొదలైంది ఒకసారి తెలుగులో చూడండి, చదవండి ఒకసారి. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఓకే. వారు గోనెపట్ట ధరించుకొని ఓకే. 1260 దినములు ప్రవచింతురు. ఓకే, అంతే కదా. మరి తెలుగులో అంత కరెక్ట్గా లేదు. ఇంగ్లీష్లో 3వ వచనం అండ్ అనే పదంతో మొదలైంది. ఏంటి అండ్ అనే పదంతో మొదలైంది. తెలుగులో అది లేదు, అక్షరం ఉండాలి. ఎందుకు అనేటప్పుడు ఒరిజినల్ భాషలో చూస్తే ఈ అండ్ అనే పదం ఉంది కదా, దీని గ్రేక పదం వచ్చేసి కెహి అంటారు. కెహి అంటే దాని ఏం అర్థం అంటే ముందు 2 వచనంలో ఏమి చెప్పబడిందో దానికి 3వ వచనం కనెక్షన్ ఉంది కాబట్టి అండ్ అని స్టార్ట్ అయింది. ఇది మనకు అందరికీ తెలుసు కదా. ఒరిజినల్ భాషలో ఇది చెప్పబడింది, ఇంగ్లీష్లో అండ్ నుంచి మొదలుపెట్టింది. అంటే ఇక్కడ దీని ఏమర్థం అంటే యెరూషలేము మందిరం కట్టబడాలి కదా. 3వసారి యెరూషలేము మందిరం కట్టబడాలి. యెరూషలేము మందిరం కట్టబడి దీనికి ఇద్దరు సాక్షులకు సంబంధం ఉంది. అందుకనే మొదటి 2 వచనముల యెరూషలేము మందిరం ఎలా కడతారు, ఏం చేస్తారు, బయట ఆవరణం ఎవరికి ఇస్తారు అనేది మనం పోయిన వారం చూసాం. మరి ఇప్పుడు అండని ప్రారంభించి 3వ వచనంలో ఇద్దరు సాక్షుల గురించి చెప్తే యెరూషలేము మందిరం కట్టబడడానికి ఇద్దరు సాక్షులకు సంబంధం ఉంది అని తెలుసుకోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు కట్టబోయే ఈ యెరూషలేము మందిరం వచ్చేసి శ్రమల కాలంలో కట్టబోతున్నారు. మొదటి 3.5 సంవత్సరం ఉంది కదా, 7 శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలంలో ఈ యెరూషలేము మందిరం కట్టబోతున్నారు. ఇప్పుడు కట్టబోయేది వచ్చేసి సొలొమోను కట్టిన మందిరమో లేకపోతే హేరోదు కట్టిన మందిరమో కాదు. ఇది మూడోసారి అంత్యక్రీస్తు సపోర్ట్ చేసి యూదులు కట్టబోయే మందిరం. ఈ మందిరం అనేది మనకి అర్థం అవ్వాలి. సరే, మందిరం కట్టే ఉద్దేశం ఏంటి అర్థమైందా? మూడో మందిరం ఎందుకు కట్టాలి? ఇది ఇప్పుడు మనం చదివే ఈ భాగంలో 3 నుంచి 6 వచనములనే ఇది ఉంది, మనం చూద్దాం. సరేనా? దాని ఉద్దేశం కూడా ఉంది. ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని చూస్తే ఇద్దరు సాక్షులు చేయబోయే, బాగా అర్థం చేసుకోండి, ఒకటి వదలనా కూడా మీకు మిగతాది అర్థం కాదు. ఈ మందిరం మూడో మందిరం కట్టబోయే దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఇద్దరు సాక్షుల పరిచర్య ఉంది కదా, స్వార్థ ప్రకటన ఉంది కదా, దీన్ని ఇంకా బాగా చేయడానికి, వీళ్ళు ఇంకా బాగా చేయడానికి ఇది దోహదపడుతుంది. ఎందుకు అనేటప్పుడు దేవుని వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగం పైనే, ఇశ్రాయేల్ దేశం కింద వాళ్ళు రక్షణ పొందుతారు. ఉందా లేదా? ఇశ్రాయేల్ వాళ్ళు రక్షణ పొందుతారా? పొందుతారు. ఇది దేవుని వాగ్దానం. దేవుడు ఇలా వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ సాల్వేషన్, రక్షణ పొందాలి అంటే వాళ్ళు యేసయ్యను దేవుడిగా అంగీకరించాలి. మరి వాళ్ళు యేసయ్యను నిరాకరించారు, దేవునిగా అంగీకరించలా. మరి పౌలు భక్తుడు రోమాకు రాసిన 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేల్ జనాంగం రక్షణ కింద వస్తది అని చెప్పేసి అక్కడ రాయబడింది. తీయండి, రోమా 11:25-26 2 వచనములు చదివితే మనకు తేటగా అర్థమవుతుంది ఇశ్రాయేల్ జనాంగముకు రక్షణ ఉందా లేదా అని. రోమా 11:25-26. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు. ఎందుకంటే ఏమంటున్నారంటే ఈ సంఘం ఉండేవాళ్ళు, ఎవరు సంఘం ఉండేవాళ్ళు ఏమనుకుంటారు, సంఘ బిడ్డలు, సంఘ విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేల్ జనాంగంను దేవుడు వదిలేశాడు, మనమే ఇప్పుడు దేవుని బిడ్డలు, అందుకని ఇశ్రాయేల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్న వాళ్ళకి పౌలు భక్తుడు రాసింది. కంటిన్యూ చేయండి. ఈ మర్మము
మీరు మర్మము ఆయన తెలియపరుస్తున్నాడు. ఈ మర్మము మీరు తెలుసుకొన కోరుచున్నాను, మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఆమేన్. చూసారా, పౌలు స్ట్రాంగ్ గా చెప్పాడు. ఏమని? కొంత మట్టుకు ఇశ్రాయేల్ జనాంగంకు ఏం చేశాము? వాళ్ళ మనసును, వాళ్ళ హృదయంను కఠినపరిచి పెట్టబడింది. ఎప్పుడైతే యేసయ్యలో రావాల్సిన బిడ్డలందరూ, మీరు నేను అన్ని జనులే కదా, ముందు ఇలాగా అన్ని జనులుగా ఉండి ఎంతమంది యేసయ్య రాజ్యముగా ఆయన బిడ్డలుగా రావాలో ఆ సంఖ్య ముగింపుకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ హృదయం, ఇశ్రాయేల్ కన్ను తెరవబడతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్యను సొంత దేవుడుగా, రక్షకుడుగా ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు అని చెప్పేసి పౌలు తేటగా రాశాడు. అందుకని మన ఇశ్రాయేల్ జనాంగం గురించి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడం, తక్కువ చూడడం అలా ఏం ఉండకూడదు. ఆ దేశం కోసం వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వాళ్ళు కూడా రక్షణ కింద వస్తారు, మనలాగా యేసయ్య బిడ్డలు వాళ్ళు కూడా అవుతారు అని వాళ్ళకి ప్రార్థన చేయాలి. చాలా చాలా అవసరం అన్నమాట. ఓకే, దీని అర్థం ఏమి కాదంటే ప్రతి ఒక్క యూదుడు రక్షణ కింద వస్తాడా అని చెప్పట్లా. బట్ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇశ్రాయేల్ దేశముగా ఒకరోజు యేసయ్యను అంగీకరిస్తారు, ఆయనే వాళ్ళ దేవుడని. ఎప్పుడు అనేటప్పుడు ఇప్పుడే మాట్లాడుకున్నాం. అన్ని జనులు దేవుని లెక్క ప్రకారం అన్ని జనులు అందరూ ఎవరు యేసయ్యని ఎరిగి రావాలో ఆ సంఖ్య ముగింపుకు వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఇశ్రాయేల్ ఏమవుతారు? కళ్ళు తెరిచి యేసయ్యను ఒప్పుకుంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అది ఏంటని ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ముఖ్యమైన పాత్ర దేంట్లో వహిస్తున్నారంటే ఇశ్రాయేల్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం యేసయ్యను సొంత దేవుడుగా, రక్షకుడుగా అంగీకరించే దాంట్లో ఇద్దరు సాక్షులు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. దీని గురించి తెలుసుకోవద్దా? ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం యేసయ్య మెస్సయ్య కాదంటున్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు కదా. అలాగ ఉండే ఒక దేశం వచ్చేసి ఆ జనాలు, దేవుడు ఏర్పరచుకున్న జనాలు ఇప్పుడు యేసయ్య మెస్సయ్య కాదు అంటే అది దానికి ఆ ఇశ్రాయేల్ జనం మొత్తానికి యేసయ్య రూపంలో రావడానికి ఇద్దరు సాక్షులు ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారంటే అది మనం తప్పకుండా తెలుసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది మనం చూద్దాం. మరి మందిరం కట్టుతున్నారు కదా, మందిరం కట్టే దీంట్లో దానికి ఇశ్రాయేల్ జనాంగం యేసయ్యను అంగీకరించే దానికి ఏమి సంబంధం? అర్థమైందా? ఏమి సంబంధం అది కూడా చూడాలి. అలాగే మనం ఇద్దరు సాక్షులు చేసే పరిచర్య వాళ్ళు ఏం చేశారని కూడా మనం చూడాలి. ఇప్పుడు యూదులకు ఎప్పుడు కూడా చూడండి, ఆ యెరూషలేములో ఉండే మందిరం వచ్చేసి ఎప్పుడు వాళ్ళ జీవితంలో కలిసిపోయిన ఒక విషయం. యూదులందరికీ జూడాయిజం అంటాం కదా, అంటే జూడాయిజం తెలుగులో ఏం చెప్పాలి? యూదుల మతం అని చెప్పాలి. దాన్ని జూడాయిజం అంటారు. దాంట్లో వాళ్ళకి యెరూషలేము మందిరం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఇప్పుడు మూడవసారి మందిరం కట్టేటప్పుడు యూదులందరూ ఆ మందిరం పైన ఆకర్షింపబడతారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే కొన్ని వేల సంవత్సరం నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. మాకని ఓ మందిరం వస్తుంది, మమ్మల్ని ఏర్పరచుకునే దేవుడు ఎవరు? యేసయ్య మెస్సయ్య ఉన్నారు కదా, ఆయన అంటే వచ్చిపోయిన యేసయ్యనే మెస్సయ్యని వాళ్ళు గుర్తించలా, వాళ్ళు ఇంకో మెస్సయ్య వస్తారని ఎదురు చూస్తున్నారు. అందుకని వీళ్ళు ఏమంటారంటే ఆ మందిరం కట్టితే మేమేం చేయొచ్చు? దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుని రోజు అక్కడ పూజలన్నీ జరగాలి, ఆరాధనలన్నీ జరగాలి. అందుకని అంతమంది యూదులు కూడా మందిరం దీంట్లో కట్టి మూసిన తర్వాత కూడా ఆకర్షింపబడి వాళ్ళంతా ఇంట్రెస్ట్ గా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం మారి యేసయ్యను అంగీకరించడానికి దానికి మందిరమును సంబంధం ఏంటి అని చూస్తే అక్కడే ఇద్దరు సాక్షులు వస్తున్నారు.
ఈ ఇద్దరు సాక్షులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు సాక్షులు వాళ్ళ పరిచర్యను చాలా మంది అనుకుంటారు ఎక్కడెక్కడో వీళ్ళు సువార్త ప్రకటన చేస్తారు, యేసయ్య పరిచర్య చేస్తారు అని అనుకుంటారు. వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళు సువార్త ప్రకటన చేస్తారు, ఎన్ని రోజులు వాళ్ళు ప్రవచనం చేస్తారు? 3.5 సంవత్సరములు. అది మనం ఇప్పుడు చూసాం. ఎక్కడ చూసాం? 1260 రోజులు. అది యూదుల క్యాలెండర్ ప్రకారం చూస్తే 3.5 సంవత్సరములు కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే యూదుల క్యాలెండర్లో ఒక నెలకు 30 రోజులే. మనం చూసే క్యాలెండర్లో 31, 29 అది వస్తుంది కదా. వాళ్ళ క్యాలెండర్లో 30 రోజులు అన్ని నెలలకు కూడా. అలాగే 3.5 సంవత్సరాలు చూస్తే 1260 రోజులు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఈ 1260 రోజులు కూడా వీళ్ళు గోణిపట్ట కట్టుకుని ఇద్దరు సాక్షులు గోణిపట్ట కట్టుకుని ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రవచనం చేసేది అన్ని కూడా యెరూషలేం మందిరంలోనే, వేరెక్కడ లేదు. వేరెక్కడ వాళ్ళు చేయాల. వాళ్ళు యెరూషలేం మందిరంలో మాత్రమే ఏం చేశారు? వాళ్ళు ప్రవచనం చేశారు. అదే అక్కడ రాయబడింది. సరేనా? ఆ ఒక్క దీంట్లోనే. ఓకే, వీళ్ళిద్దరూ క్రైస్తవులు. ఏంటి? వీళ్ళిద్దరూ క్రైస్తవులు. ఎందుకు క్రైస్తవులు అని చెప్తున్నాము అంటే ఇదే భాగంలో వచనం 8 అదే చెప్పింది. చదవండి. 8వ వచనం 11:8. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో, ఏ మహాపట్టణముగు? యెరూషలేం మహాపట్టణముగు సంత వీధిలో పడి ఉండెను. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట అంటే అక్కడ వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వారి ప్రభువు అంటే ఎవరు? సిలువ వేయబడింది ఎవరు? యేసయ్య కదా. ఇప్పుడు యేసయ్య వాళ్ళ ప్రభు అంటే ఇద్దరు సాక్షులు ఎవరు అవుతారు? క్రైస్తవులే అవుతారు కదా. అది అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు చూస్తే ఇద్దరు ప్రవక్తలు ఇద్దరు సాక్షులు అంటున్నాం కదా. దేని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు, దేని వాళ్ళు ప్రవచనం చేశారంటే, ఒకరేమో బాగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ చూడాలి, ఇక్కడ వినాలి. ఒకరేమో పరిశుద్ధ గ్రంథంలో మొదటిలో ఉండే 5 పుస్తకములు ఏమంటారు? దాన్ని ధర్మశాస్త్రం అంటారు. ఒకరేమో ధర్మశాస్త్రం గురించి ప్రవచనం చేశారు, దాని గురించి మాట్లాడారు. ఇంకొక సాక్షి ఏమో ప్రవక్తలు ఉన్నారు కదా, ఎక్కడ పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయా, దాని నుంచి ఆయన ఏం చేశారు? ప్రవచనం చేశారు. అర్థమైందా? అందుకని వాళ్ళు దేని ప్రవచనం చేశారంటే దే ప్రొఫెసైడ్ లా అండ్ ప్రాఫిట్స్. లా అంటే ధర్మశాస్త్రం, ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు ప్రవచనం చేసిన ప్రవక్తలు సంబంధించిన పుస్తకములు. అర్థమైందా? ఈ రెండును వాళ్ళు ప్రవచనం చేశారు. ఏం చేశారనేది ఒకటి తర్వాత మనం చూసుకుందాం. వీళ్ళు చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఇశ్రాయేల్ జనాంగం యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి 1260 రోజులు ఆ ప్రవచనం జరిగింది. ఈ 1260 రోజుల ప్రవచనం ముగింపుకు వచ్చేటప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు అయిపోయింది. అర్థమైందా? ఈ మొదటి 3.5 సంవత్సరములు వీళ్ళు ప్రవచనం చేసేంత వరకు వీళ్ళకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండింది, ఏ ఇబ్బందులు లేదు. ఎవరి వల్ల కూడా ఏ ఇబ్బందులు లేకుండానే ఉండింది. అంత్యక్రీస్తు కూడా ఏ ప్రాబ్లం వాళ్ళని చేయలేదు. ఎందుకు అనేటప్పుడు మనం దీని ముందే మొత్తం చదివేటప్పుడు చదువుకున్నాం. వీళ్ళు ఆ 1260 రోజులు ఎవడు ఏం చేయలేడు అని చెప్పేసి మనం చదువుకున్నాం. అది ఇంకా తేటగా మనం చదువుతాం. ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ ఇద్దరు సాక్షులు బాగా అర్థం చేసుకోండి. ఈ ఇద్దరు సాక్షులు యెరూషలేం మందిరములో 1260 రోజులు ఏం మాట్లాడింటారు, ఏం చేసి ఉంటారు? ఒకే స్థలంలో మందిరం లోపల ఉన్నారు. అర్థమైందా? మందిరం లోపల ఉన్నారు. ఏం చేసి ఉంటారు? చాలా బాగుంటుంది. చెప్పనా? ఓకే, మందిరం లోపల వెళ్ళిపోయి, మందిరం ఉందా, మందిరం లోపల వెళ్ళిపోయి అక్కడ ఏమేమి జరుగుతుందో అదన్నీ చూస్తారు. ఏం జరుగుతుంది? ఇప్పుడు మందిరం కట్టబడింది.
కదా. మొదటి 3.5 సంవత్సరంలో మందిరం కట్టబడింది. మందిరం కట్టబడితే ఇశ్రాయేల్ జనాంగం అందరూ కూడా చాలా సంతోషించి, దేవుడు దీనికోసమే మమ్మల్ని ఏర్పరచుకున్నారు. దేనికోసం? మందిరంలో పూజలు చేయడం, ఆరాధించడం, ఇదే కదా ముందు జరిగింది. దీనికోసమే ఏర్పరచుకున్నారు. ఎన్నో వేల సంవత్సరం నుంచి ఇది జరగకుండా అడ్డంగా జరగకుండా ఉండింది. ఇప్పుడు దేవుడు మనకు ఏర్పరిచి ఇచ్చాడు మందిరంలో. ఈ మందిరంలో మనం చేయాల్సిన అన్ని ఆరాధనలు, పూజలు అన్ని కూడా మనం చేసుకోవాలని చాలా సంతోషంగా లోకంలో ఎక్కడెక్కడో ఉండే యూదులు, ఇశ్రాయేల్ జనాంగం అందరూ పోగయ్యి అక్కడ వెళ్ళి సంతోషంగా ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. దేవుణ్ణి ఆరాధన చేస్తారు, స్తుతి చేస్తారు. మరి ఇద్దరు సాక్షులు అక్కడ వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఒక యూదుడు తీసుకొస్తాడు, వాడు చేసిన పాపం కప్పుకోవడానికి. అదే కదా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏం చేస్తారు? మందిరం వెళ్తారు. వాళ్ళు చేసిన పాపముకు పాప పరిహారం ధర్మశాస్త్రము చెప్పబడింది. ఆ పాప పరిహారం కోసం ఏం చేస్తారు? ఓ జంతువునో, ఓ పక్షినో, పిండో ఏదోటి పట్టుకొచ్చి ఏం చేస్తారు? దేవునికి అర్పిస్తారు. ఇప్పుడు ఒక జంతువుని పట్టుకొచ్చారు అనుకోండి, పట్టుకొచ్చి ఆ నరిగే స్థలంలో వాళ్ళు జంతువుని పట్టుకొచ్చేటప్పుడే వీళ్ళు అడుగుతారు. ఏం అడుగుతారు? ఎందుకురా ఈ పని చేస్తున్నా అని అడుగుతారా? అడగరా? అడుగుతారు. అడిగి ఎందుకు ఈ పని చేస్తానంటే, మేము మా పాపమును కప్పుకోవడానికి ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది, అందరినీ మేము చేయాలని తీసుకొచ్చే వాళ్ళు చెప్తారు. ఇద్దరు సాక్షులు ఏం చెప్తారు? ఐడియా ఉందా మీకు? ఈ పని కోసమే కదా యేసయ్య వచ్చాడు, యేసయ్య పని చేశాడు కదా, మీరెందుకురా కొత్తగా ఇప్పుడు చేస్తారు? అడుగుతారా? అడగరా? కదా, గట్టి అడుగుతారు. ఎందుకు? వీళ్ళని ఎవడు ఎదిరించలేడు. ఎదిరించిన వాడు ఏమవుతాడు? వీళ్ళు చంపేస్తారు. ఎందుకంటే పైనుంచి అగ్ని వాన కురవాలంటే వీళ్ళు చెప్తే చాలా అగ్ని వాన కురుస్తాయి. వాళ్ళ పైన పడితే ఏమవుతుంది కదా. సో అందుకని వీళ్ళంటే భయం. మరి వీళ్ళు అడిగేది మానరు. ఇప్పుడు ప్రధాన యాజకుడు వస్తాడు, యూదుడే కదా, ప్రధాన యాజకుడు మందిరంలో పెట్టబడినవాడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? దాన్ని నరికి ఆ నెత్తంతా పట్టి, రక్తమును పట్టి ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలముకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళేమంటారు? ఏంట్రా నీకు పిచ్చి పట్టిందని అడుగుతారు. అడుగుతారా? అడగరా? ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఎందుకంటే యేసయ్య వచ్చిందే దీనికోసం. 3 శాస్త్రములు ఉన్నాయి, ధర్మశాస్త్రంలో 3 ఉన్నాయి. ఒకటి మారల్ లా, నైతిక విలువలు కలిగిన ధర్మశాస్త్రం, అది ఇంకా ఉంది. రెండవది సివిల్ లా, అంటే మన జనాలు లోకంలో ఎలా ఉండాలి, దేని పాటించాలి, దేని చేయకూడదు అని చెప్పేది సివిల్ లా ఇంకా ఉంది. మూడవది సెరిమోనియల్ లా అంటారు, అంటే బలి అర్పణలు చేసే సంబంధమైన ధర్మశాస్త్రం. దాని యేసయ్య పూర్తిగా నెరవేర్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్య పూర్తిగా నెరవేర్చిన దాన్ని మరిబట్టుకుని చేయాలనుకుంటున్నారు. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులు ఏం చెప్తున్నారు? దీనియే కదా యేసయ్య వచ్చారు, యేసయ్య వచ్చి దీన్ని నెరవేర్పు చేసి వెళ్ళిపోయారు, మీరెందుకురా మరి దీన్ని పట్టుకుని చేస్తారు అని చెప్పేసి యేసయ్య గురించి పాత నిబంధన గ్రంథంలో బాగా అర్థం చేసుకోండి. యేసయ్య గురించి పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి కదా, దాంట్లో యేసయ్యకు సంబంధించిన విషయంలో, తర్వాత ప్రవక్తలు అందరూ మాట్లాడిన, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు యేసయ్య గురించి పాత నిబంధనలో యేసయ్య గురించి మాట్లాడిన విషయంలో అన్ని కూడా వీళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు సాక్షులు రోజు వచ్చి వాళ్ళకి చెప్తూనే ఉంటారు. మీరు అనవసరంగా చేస్తున్నారా, యేసయ్య నెరవేర్పు చేసాడు, మీరు ఎందుకు చేస్తారని చెప్పేసి రోజు గట్టిగా చెప్తూనే ఉంటారు. ఇప్పుడు యూదులకు ఎలా ఉంటుంది? యూదులకు ఇది అర్థం అవుతుందా? ఇది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? యూదులు యేసయ్యను మెస్సయ్యగా రక్షకుడిగా ఒప్పుకోలా, నిరాకరించిన వాళ్ళు. అలాంటి వాతావరణంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? నిజాలు మాట్లాడుతున్నారు అక్కడ. ఈరోజు మనం ఏదైతే యేసయ్యను ఒప్పుకున్నామో అది నిజం. ఎందుకంటే యేసయ్య పని చేశారు, ముగింపు చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా కన్ను తెరవబడలేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు సాక్షులు ఏం చేస్తున్నారు? రోజు దాని గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారంటే పాత నిబంధన, ఎందుకంటే యూదులకు ఇంతవరకు పాత నిబంధన మాత్రమే ఉంది, కొత్త నిబంధన లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు రెడీ లేదు. ఎందుకు రెడీ లేదు? కొత్త నిబంధన ఎవరి గురించి ఉంది? యేసయ్య గురించి ఉంది. అందుకని యేసయ్యను వాళ్ళు నిరాకరించారు కాబట్టి కొత్త నిబంధన వాళ్ళు పాటించారు, పాత నిబంధన వాళ్ళ దగ్గర ఉంది. మరి
పాత నిబంధనల ఎక్కడెక్కడ యేసయ్య గురించి మాట్లాడబడిందో అన్ని తీసి ఒక ప్రవక్త అంటే ఇద్దరు సాక్షుల్లో ఒక్క సాక్షి ఏమో ధర్మశాస్త్రం సంబంధించిన దీంట్లో యేసయ్య గురించి ఏమేమి ఉందో అన్ని చెప్తాడు. ఇంకో ప్రవక్త ఏమో ప్రవక్తలు రాసిన చిన్న ప్రవక్తలు 12 మంది, పెద్ద ప్రవక్తలు 5 మంది, వీళ్ళు రాసిన 17 మంది రాసిన పుస్తకములు అన్నిటిని గురించి అక్కడ యేసయ్యని గురించి చెప్పి మీరు చేసేది తప్పు, ఇక్కడ అన్ని చోట్ల యేసయ్య ఉన్నాడు, మీరు అనుకునేది లేదు అని వాళ్ళను యేసయ్య వైపు తిప్పుతారు. అర్థమైందా? మరి వీళ్ళు ఒప్పుకుంటారా? యూదులు ఒప్పుకోరు. యూదులు అస్సలు ఒప్పుకోరు. ఇక్కడ మీరు బైబిల్ తీయద్దు. లూకా 24:27 యేసయ్య పునరుద్ధానుడు అయ్యి ఆరోహణం అవ్వ ముందు పునరుద్ధానుడు అయిన వెంటనే మేయస్ అనే రోడ్డు పైన వెళ్తుంటే అక్కడ ఆయన శిష్యులు వెళ్తుంటారు ఓ ఇద్దరు. అప్పుడు యేసయ్య వాళ్ళు గుర్తుపెట్టరు, తర్వాత గుర్తుపెడతారు. ఇప్పుడు యేసయ్య వాళ్ళకి ఆయనను గురించిన పాత నిబంధన గ్రంథంలో అంటే ఏంటి, ధర్మశాస్త్రంలో ప్రవక్తలు రాసిన పుస్తకంలో ఏమేమి ఉందో ఆయన గురించి ఆయన్నే చెప్తాడు. యేసయ్యని గురించి ఆయన్నే ఆ శిష్యులకు చెప్తాడనమాట. అది లూకా 24:27 చదివితే మీకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం చూసుకుంటే ఈ ఇద్దరు సాక్షులు కూడా ఈరోజు మందిరంలో ఏం చేస్తున్నారు? ఆ పనే. మొదటి 3.5 సంవత్సరంలో ఏం చేస్తున్నారు? యేసయ్య గూర్చిన ధర్మశాస్త్ర పుస్తకంలో ఏమేముందో అలాగే ప్రవక్తలు రాసిన పుస్తకంలో ఏమేముందో అన్నిటిని గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? యూదులకు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాల. పాత నిబంధన గ్రంథంలో యేసయ్య ఉన్నాడనేదే వాళ్ళకి తెలియట్లా. దాని గురించి అక్కడ చెప్తున్నారు వాళ్ళు. ప్రతి విషయం కూడా వాళ్ళు యేసయ్య పాత నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏమేమి చేశాడు అని చెప్పేసి అక్కడ చెప్తూనే ఉన్నారు. ఇది ఇశ్రాయేల్ జనాంగం యేసయ్యను రక్షకుడుగా ఒప్పుకోవడానికి ఇది తర్వాత దోహదపడుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11:4 చదవండి. 4 వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు సాక్షులను ఏం చెప్తున్నారు? దేవుడు ఏం చెప్తున్నాడు? యేసయ్య అపోస్తలుడైన యోహాను దగ్గర ఈ ఇద్దరు సాక్షులు ఎలా ఉన్నారంటే 2 ఒలివ చెట్లు, దీపస్తంభం ముందు ఉండే 2 ఒలివ చెట్లాగా దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్పబడింది. ఇప్పుడు ఇది చెప్తే ఇది అపోస్తలుడైన యోహాను ఎక్కడి నుంచి రాశాడంటే జకరియా 4వ అధ్యాయం నుంచి రాశాడు. జకరియా 4వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే జెరుబాబేలును యెహోషువ అనే ప్రధాన యాజకుడు గురించి రాయబడి ఉంటది. వీళ్ళిద్దరూ బబులోన్ దేశం నుంచి చెరపట్టుగా వెళ్ళింటారు కదా. బబులోన్ దేశం నుంచి వచ్చి మందిరం కట్టాలి, ఏంటి హేరోదు మందిరం ఉంది కదా, మందిరం కట్టాలి అని చెప్పేసి వీళ్ళు వచ్చి ఉంటారు. అప్పుడు దేవుడు జకరియాకు ఒక దర్శనం ఇస్తాడు. ఇదే దర్శనం. ఏమని దర్శనం ఇస్తాడు? వీళ్ళిద్దరూ ఎవరిద్దరు? జెరుబాబేలును అలాగే యెహోషువ అనే ప్రధాన యాజకుడును వీళ్ళు నా సన్నిధిలో దీపస్తంభముకు ముందుండే 2 ఒలివ చెట్లు నుంచి అక్కడ చెప్పింటారు. అదే మాట అపోస్తలుడైన యోహాను ఇక్కడ రాస్తున్నారంటే దేవుడు ఇద్దరు సాక్షిని ఎలా చూస్తున్నారు? ఆయన సన్నిధిలో ఉండే దీపస్తంభముకు ముందుండే 2 ఒలివ చెట్ల వలె చూస్తున్నారు. ఆ రోజు జెరుబాబేలును యెహోషువ అనే ప్రధాన యాజకుడును దేవుడు ఎలా అభిషేకించారో అలాగే ఈ రోజు ఈ 3.5 సంవత్సరంలో 7 శ్రమల కాలంలో ఈ ఇద్దరు సాక్షులను కూడా ఆయన అలాగే ఏం చేశారు? అభిషేకించారు. ఇది చాలా చాలా ముఖ్యం. 11:5 ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి ఇద్దరు సాక్షుల నోటి నుండి వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను.
చంపవలను. ఆమేన్. చూసారా, వీళ్ళకి అంత అధికారం ఇవ్వబడింది. ఎవరన్నా హాని చేయాలని అనుకుంటే నోరుపితే ఏమంట అగ్ని వర్షం కురుస్తుంది. అగ్ని వర్షం కురిస్తే ఎవరు తట్టుకోగలడు? చంపబడతారు కదా, అదేనమాట. అంటే ఇక్కడ వీళ్ళిద్దరిని ఎవరు చంపాలని అనుకుంటారు? అంత్యక్రీస్తు చంపాలని అనుకుంటాడు. ఎందుకు ఆలోచన చేయండి. ఇప్పుడు అంత్యక్రీస్తు యేసయ్యను వ్యతిరేకించి పనిచేస్తున్నాడు. సాతాన్ తో కలిసి అంత్యక్రీస్తు ఏం చేస్తున్నాడు? యేసయ్యను వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడు యూదులు కూడా ఏం చేస్తున్నారు? యేసయ్యను వ్యతిరేకిస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు అలాంటి యూదుల దగ్గర వెళ్ళి ఈ ఇద్దరు సాక్షులు ఏం చేస్తున్నారు? యేసయ్య గురించే మాట్లాడుతున్నారు. యేసయ్యే నిజమైన మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడి నుంచి మాట్లాడితే వాడు చంపాలని అనుకుంటాడు కదా. ఇప్పుడు అంత్యక్రీస్తు కాకుండా ఇంకెవరు వీళ్ళని చంపాలని అనుకుంటారు? అంత్యక్రీస్తు కాకుండా ఇద్దరు సాక్షులను ఇంకా ఎవరు చంపాలని అనుకుంటారు? యూదులు. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి వాళ్ళు కాస్తున్నారు. దేనికి? మందిరం కట్టబడాలి, మందిరం లోపల దేవుడు మమ్మల్ని పిలిచింది ఆయన పూజ చేయడానికి, ఆరాధించడానికి. ఈ రోజు మేము చేస్తుంటే వీళ్ళెవర్రా బాబు వచ్చి మనకి ఇంత ఇబ్బందులు ఇక్కట్లు పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు కూడా చంపాలని అనుకుంటారు. అంటే ఆ మందిరం నుంచి తీసి అట్లీస్ట్ బయట వేసేయాలని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే యూదులు యేసయ్యను ఇంకా దేవునిగా రక్షకుడిగా వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి. సరే, ఇప్పుడు ఇద్దరు సాక్షులు ఊరుకుంటారా? ఊరుకుంటారు. స్ట్రాంగ్ రోజు గంటకి చెప్తారు మీరు చేస్తే తప్పు 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 అని చెప్పేసి. ఇప్పుడు 1260 రోజులు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు సాక్షులు చెప్తూనే ఉన్నారు మీరు చేసేది తప్పు. ఎందుకంటే వాళ్ళని పంపించి దేవుడు పంపించడానికి కారణమే ఆ పని చేయడానికే. చెప్తుంటే ఇప్పుడు యూదులు ఏమంటారు? వీళ్ళిద్దరు ఎప్పుడు సస్తారా అనేసి చూస్తుంటారు. బట్ వీళ్ళిద్దరిని ఎవరు ఏమి చేయలేరు. మరి బయట నుంచి చూస్తే ఒకటి అంత్యక్రీస్తు, రెండవది యూదులు, లోపల ఉండే యూదులు. మరి బయట నుంచి చూస్తే మనం పోయిన వారం ధ్యానం చేసాం. మొదటి 2 వచనంలో ఏం ధ్యానం చేసాం? మందిరం తప్ప బయటలో ఆ ఆవరణం అన్ని ఎవరికి? అన్యులకు ఇవ్వబడింది. అన్యులంటే ఎవరు అన్యులు? ముస్లిం జనాంగం, ఇస్లాం జనాంగం అన్నమాట. వాళ్ళే కదా. వీళ్ళు ఎవరైతే ఇద్దరు సాక్షులు ప్రవచనం చేస్తారో వాళ్ళు ఏం ప్రవచనం చేస్తున్నారు? ఏమని చేస్తున్నారు? యేసయ్యనే దేవుడు, యేసయ్య రక్షకుడు, యేసయ్య నిజమైన రక్షకుడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతుంటే ఈ బయట ఉండే అన్ని జనాంగంకు వాళ్ళ విశ్వాసంకి ఇది వ్యతిరేకంగా ఉంది కదా. అందుకని వాళ్ళు కూడా ఈ ఇద్దరు సాక్షులను చంపాలి అనుకుంటారు. అలా చూస్తే మొత్తం లోకం. ఎందుకు? ఆ సమయంలో సంఘం ఉండదు కదా. ఆ సమయంలో సంఘం లేదు. ఇప్పుడు అంత్యక్రీస్తు వచ్చాడు. అంత్యక్రీస్తు వచ్చి ఏం చేశాడు? మొత్తం లోకంను పట్టుకున్నాడు. వాడే హెడ్ అనమాట. వాడు ఒక్కడే కింగ్. ఇప్పుడు వేరెవరు లేరు. ఈ పరిస్థితుల్లో లోకం మొత్తానికి ఇద్దరు సాక్షులకి వ్యతిరేకం అయింది. బాగా అర్థం చేసుకోవాలి. లోకం మొత్తానికి వ్యతిరేకమైంది. సరే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో 6వ వచనం ఏం చెప్తుంది అని చూస్తే కొంచెం క్లారిటీ ఇస్తుంది. 11:6 చదవండి. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. వారికి అధికారం కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వానికి అధికారం కలదు. ఆమేన్. చూసారా? ఇప్పుడు ఈ వచనం మన చదివిన వెంటనే ఏమైనా గుర్తొస్తుందా? ఈ పనులు దీని ముందు జరిగిందా? ఏది? పైన నుంచి వర్షం రా అంటే వస్తుంది, రాకూడదంటే రాదు. జరిగిందా ఎప్పుడన్నా? కదా. 2వ రాజుల గ్రంథంలో మన ఏలియా కథ చదివితే అక్కడ మనకు తెలుస్తుంది. మరి భూమిలో తెగులు ఇవన్నీ ముందు ఎప్పుడన్నా జరిగిందా? ఎక్కడ? నిర్గమకాండంలో మోసే, ఎక్సోడస్
కదా, జరిగింది కదా. ఓకే, ఇప్పుడు ఈ వచనంలో ఏం చెప్తుందంటే ఈ ఇద్దరు సాక్షులు ఎవరని చెప్తుందా లేదా? ఈ అధికారం వాళ్ళకే ఇవ్వబడింది కదా. మోసేను ఏలియాకు ఇవ్వబడింది. ఇద్దరు సాక్షి అనేవాళ్ళు వీళ్ళ ఇద్దరే. ఎందుకు అనేటప్పుడు ఆకాయంను మూసివేయడానికి, లేకపోతే తీసి వర్షం కురవని చెప్పడానికి, లేకపోతే కురవకూడదని చెప్పడానికి ఏలియా 3.5 సంవత్సరంలో అక్కడే చేశాడు కదా. అలాగే నిర్గమకాండంలో మోసే ఐగుప్తు దేశంలో తెగులు రావాలంటే వస్తుంది, పోవాలంటే పోతుంది కదా. ఇవన్నీ ఇది ఒకటి మాత్రం కాదు, ఇంకా ఏంటి అని చూసేటప్పుడు గెత్సెమనే తోట గుర్తుందా? గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తాడు. దాని మస్ట్ రోజు ఆయనను సిలువేస్తారు కదా. దాని ముందు రోజు ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు ప్రవక్తలు వస్తారు. ఎవరోళ్ళు? మోసేను ఏలియానే. అర్థమైందా? ఇది మాత్రం కాదు, మలాకి 4వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటది. బైబిల్ తీయొద్దు, మలాకి 4వ అధ్యాయంలో ఇలా రాసి ఉంటది. యేసయ్య మరి రావాలంటే దాని ముందు ఏలియా రావాలని రాసి ఉంటది. మీరు చదువుకున్న తర్వాత వెళ్ళి. అర్థమైందా? సో ఇవన్నీ బట్టి మనం చూస్తే ధర్మశాస్త్రం గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రవక్త ఇద్దరు సాక్షుల్లో ఒక సాక్షి మోసే, ఇంకొక సాక్షి, రెండవ సాక్షి ఎవరు? ప్రవక్తలు ప్రవశించిన ఆ పుస్తకం నుంచి వీళ్ళకి బోధించడానికి వచ్చిన ఇంకో సాక్షి ఎవరు? ఏలియా. అది 11:7 చదవండి. వారి సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఆమేన్. ఇది చూడండి, ఈ ఇద్దరు సాక్షులను అగాధం నుంచి వచ్చిన ఓ క్రూర మృగం చంపేస్తుంది. ఎప్పుడంటే 1260 రోజులు వీళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత, అంటే దేవుడు వీళ్ళను ప్రవచనం చేయమనింది 1260 రోజులు. 1260 రోజులు పూర్తి అవ్వగానే అగాధం నుంచి ఒక క్రూర మృగం లేచి వచ్చి వీళ్ళు ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఈ క్రూర మృగం ఎవరు అంటే అంత్యక్రీస్తు. ఎవరు? అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తును ఎందుకు క్రూర మృగం అని చెప్తున్నారంటే అగాధంలో ఉండే వాళ్ళు ఎవరు అంటే దెయ్యాలు. అగాధంలో ఎవరుంటారు? దెయ్యాలుంటారు. అక్కడి నుంచి వచ్చిన ఒక దెయ్యం అంత్యక్రీస్తు పైన వచ్చి, అంటే సాతాన్ సంబంధి అన్నమాట. అక్కడ అగాధం నుంచి వచ్చే వాళ్ళు ఎవరు? దెయ్యాలు. ఒక్క దెయ్యం వచ్చి అంత్యక్రీస్తు లోపల దూరిపోయి ఏం చేస్తుంది? ఈ ఇద్దరు సాక్షులను చంపేస్తారు. అర్థమైందా? ఇద్దరు సాక్షులను చంపేస్తారు. ఎప్పుడు? ఈ క్రూర మృగం అనేది అంత్యక్రీస్తు ఇంకో పేరు. ఎప్పుడు చంపుతాడంటే 1260 రోజులు వీళ్ళ సాక్ష్యం, అంటే వీళ్ళు ఏదైతే ప్రవచనం చేయని దేవుడు పంపించాడో అది ముగించిన తర్వాత ఆ క్రూర మృగం వీళ్ళను చంపేస్తాడు. 11:8 వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండెను. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు చాలు. ఇక్కడ ఏం చేయాలి అని చూస్తే ఈ వచనం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ మిడిల్ ఈస్ట్ ఉంది కదా, ఈ మిడిల్ ఈస్ట్ ఏరియా, మనం ఉండే ఏరియాని 10-12 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో అలవాటు ఉంది. వీళ్ళ సంస్కృతి ఏంటంటే వీళ్ళు శత్రువులను వీళ్ళు చంపితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి మర్యాద చేయకూడదని చెప్పేసి ఇలాంటి పనులే చేస్తారు. చంపేసి వాళ్ళ శవములను అలాగే వదిలేస్తారంట. మిడిల్ ఈస్ట్ సంస్కృతిలో దానికి అర్థం ఏంటంటే అది ఉండే దీంట్లోనే ఎక్కువ ఇన్సల్ట్ అంట. ఏది? వాళ్ళ శత్రువులను చంపిన వాళ్ళని అలాగే వేసేస్తే, వాళ్ళను తీసుకెళ్ళి ఏం చేయాలి, ఆ సడగులని ఏం చేయకుండా అలాగే వదిలేస్తే అది ఎక్కువ ఇన్సల్ట్ అంట. అందుకని వీళ్ళని చంపేసి 3.5 రోజులు ఎవ్వరు పక్కన వెళ్ళలేదు. ఏం చేశారు? అలాగే వదిలేశారు. అంత ఇన్సల్ట్. అంటే దీనికి ఏం అర్థం అంటే, ఇంకో అర్థం, ఆ ఇద్దరు సాక్షుల పైనే వీళ్ళకి అంత కోపం అన్నమాట. అందుకని అంత పెద్ద ఇన్సల్ట్ వాళ్ళు చేశారు. చంపిన తర్వాత ఏం చేయాలి? తీసుకెళ్ళి దాన్ని చేయాలి కదా. ఆ సవాలుగా ఏమి చేయాలా అలాగే వదిలి వాళ్ళ
దాని ఏం చెప్తారు, హేట్ అంటారు కదా, ఏం చెప్పాలో, ద్వేషం, ద్వేషంను వచ్చేసి వాళ్ళు చూపించుకున్నారు. అర్థమైందా? 11, 9, 10 రెండు కలిపి చదవండి. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకొందురు. ఆమేన్. చూసారా మీరు ఏం చేశారో? ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఇద్దరిని చంపేసి, మంచి చేంది వచ్చే వాళ్ళని దేవుడు తెలియకుండా ఇద్దరిని చంపేసి వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు 3.5 సంవత్సరంలో. ఎవరెవరికి తెలుసా? అక్కడ చెప్పబడింది ఎవరెవరి గురించి? మొత్తానికి దేశం ఉన్న అంత మందిని చెప్పడానికి అన్ని చెప్పేశారు. అందరూ ఎలా తెలుసు? ఎక్కడో యెరూషలేము సంత వీధులలో పడి ఉన్నారు వాళ్ళు. లోకమంతా ఎలా తెలుసు? మీడియా, టీవీల ద్వారా కానీ, శాటిలైట్ ద్వారా కానీ ఏం చేస్తారు? దాన్ని పట్టి అన్ని టీవీలు అదే పనిగా చూస్తూనే ఉంటారు జనాలు కదా. అదేనమాట. ఇప్పుడు 11, 12 రెండు వచనాలు చదవండి. 11వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం చదవండి. అయితే ఆ 3 దినములున్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడై పరలోకమునకు ఆరోహణమయ్యెను. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. చూసారా మీరు? చూసారా? దీనిలో మనం ఏం చూడాలి అంటే, వీళ్ళు ఆరోహణం అవుతుంటే, అంటే వీళ్ళు అలా శవంలాగా పడిపోయి ఉన్నారు 3.5 రోజులు. 3.5 రోజుల తర్వాత పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వినిపించింది. ఆ స్వరం ఏం చెప్పింది? ఇక్కడ ఎక్కి రండి అని చెప్పేసి, ఇచ్చట ఎక్కి రండి అని చెప్తే వీళ్ళేమయ్యారు? అందరూ చూస్తుండగా. ఇప్పుడు సంఘం ఎత్తబడేటప్పుడు క్షణం కూడా కాదు, ఈ క్షణం ఉంది కదా, ఈ క్షణమును కొన్ని కోట్ల భాగంగా చేస్తే దాంట్లో ఒక్క భాగం ఆ సమయంలోనే సంఘం ఎత్తబడిపోతుంది. ఎవరికి తెలియదు. మరి యేసయ్య ఆరోహణం ఎలా జరిగింది? అందరు చూస్తుంటారు. యేసయ్య వచ్చి ఆరోహణమైనప్పుడు, పునరుద్ధరణమై ఆరోహణమై వెళ్ళేటప్పుడు మేఘారుడై అవుతాడు కదా. అలా వెళ్తుంటే మేఘంలో అన్ని అంటే కలిసిపోతారు కదా. అది ఆయన వెళ్ళే వరకు కంటి కనిపించినంత వరకు అందరూ చూస్తూనే ఉంటారు. ఈ ఇద్దరు సాక్షులు కూడా వీళ్ళ శవంలో బతికి వాళ్ళ సొంత కాలు ఊని వాళ్ళు ఏం చేస్తారు? పైకి ఆరోహణం అవుతుండేటప్పుడు అందరూ చూస్తూనే ఉంటారు. దాంట్లో 7,000 మంది, అంటే అక్కడ ఉండి చూసిన వాళ్ళు 7,000 మంది చచ్చిపోతారు. తర్వాత పెద్ద భూకంపం వస్తుంది. మరి చూసిన వాళ్ళందరికీ, అక్కడ మిగిలిన వాళ్ళందరికీ ఏమవుతుందంటే భయం పుట్టుకుంటుంది. ఏముంటుంది? భయం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు అసలే బతికిన 3.5 సంవత్సరములు ఊరుకోలేదు కదా. వాళ్ళకి ఇచ్చిన అధికారం అని వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు బతికారు, వీళ్ళు ఏం చేస్తారో అని భయపడతారు. మరి వీళ్ళు ఏం చేశారు? పరలోకం నుండి వచ్చిన స్వరమును విని ఏం చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే పిలిచింది దేవుడు కాబట్టి అక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రతీకారం అంటే పగ తీర్చుకోరు. 13వ వచనం చదవండి. ఈ వచనం చాలా చాలా ముఖ్యమైన వచనం, దీన్ని చదవండి.
ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. బాగా గుర్తుపెట్టుకోండి, మిగిలిన వారు పరలోకపు దేవుని మహిమపరిచరి. చూడండి, ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న 10వ వంతు మొత్తానికి కూలిపోయింది. భూకంపం వచ్చింది కదా, పరలోకం ఉన్న పట్టణంలో ఉన్న 10వ వంతు మొత్తానికి కూలిపోయింది. కూలిపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మీయంగా యెరూషలేము పట్టణం ఏమైందంటే, అక్కడ ఆత్మీయంగా యెరూషలేము పట్టణం ఏమైంది, సొదొమ ఐగుప్తులాగా పాపపు భూమిలాగా ఆత్మీయంగా, భౌతికంగా ఆత్మీయంగా అయిపోయింది అని ఇక్కడ చెప్పబడింది. 7,000 మంది పోయారు, భూకంపం వచ్చింది. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారనేది ఈ రోజు వాక్య భాగంగా అది ఒక ఏం చెప్పాలి, పీక్ అందని ఏం చెప్పాలి, మిగిలిన వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు అనేది ఇంతవరకు మనం మాట్లాడింది ఒక ఎత్తు అయితే, ఇది ఇంకొక ఎత్తు. అర్థమైందా మీకు? ఏంటి అంటే, యెరూషలేము పట్టణంలో ఎవరుంటారండి? యెరూషలేము పట్టణంలో ఎవరుంటారు కదా? ఇప్పుడు యెరూషలేము పట్టణంలో సంత వీధులనే కదా ఈ ఇద్దరు సాక్షులను చంపి శవంగా వేసి ఉన్నారు. 3.5 రోజులు అక్కడే కదా ఉన్నారు శవంగా. మరి 3.5 రోజుల తర్వాత పైనుంచి ఓ స్వరం వినిపిస్తే, ఎక్కి రండి స్వరం వినిపిస్తే, వీళ్ళు శవంగా ఉండేవాళ్ళు సొంత కాలు ఊని ఏం చేశారు, పరలోకం వెళ్ళిపోయారు. అంటే యెరూషలేము పట్టణంలో జరిగింది. ఇప్పుడు దాన్ని చూసిన వాళ్ళు యెరూషలేము పట్టణంలో ఉండేవాళ్ళు ఎవరు? దాంట్లో 7,000 మంది మరణించారు. మిగిలిన వాళ్ళు ఎవరు? యూదులే కదా. యూదులు ఏం చేశారంట, దేవుని మహిమపరిచారు. ఎవరిని? అర్థమైందా మీకు? ఇప్పుడు మారేది ఇది, ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడింది. అర్థమైందా మీకు? అది మర్మం అన్నమాట. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారి ఇన్ని వేల సంవత్సరముల తర్వాత మొట్టమొదటిసారి యూదుల కళ్ళు తెరవబడింది. అది ఎవరి వల్ల? ఇద్దరు సాక్షుల వల్ల వాళ్ళ కళ్ళు తెరవబడింది. ఎందుకంటే ఇద్దరు సాక్షులు 1260 రోజులు కంటిన్యూగా గోనిపట్ట కట్టుకుని ఏం చేశారు, యేసయ్య యూదుల కోసం పాత నిబంధన గ్రంథంలో ఉండే ధర్మశాస్త్ర పుస్తకంలో కానీ, లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఉండే ప్రవక్తలు రాసిన పుస్తకములు కానీ, యేసయ్య వాళ్ళ కోసం ఏమేమి చేస్తారనేది వాళ్ళు ఎత్తి అన్ని చూపించారు. ఇక్కడ దేవుణ్ణి మిగిలిన వాళ్ళు మహిమపరిచారు అంటే దానికి అర్థం ఏంటి అంటే, వాళ్ళు మారు మనసు పొందేరు అని అర్థం. ఏమర్థం దానికి? మారు మనసు వాళ్ళు పొందేరు. మారు మనసు అంటే ఏంటి? యేసయ్యను దేవుడుగా అంగీకరించింది అక్కడే. సరే, ఇప్పుడు చూడండి, అంత్యక్రీస్తు బాగా అర్థం చేసుకోండి. అంత్యక్రీస్తు ఇక్కడ దొరికిపోయాడు. చూసారా మీరు? ఎందుకంటే ఎందుకు వాడు మందిరం వెళ్ళాల్సిన అవసరం పడిందంటే, ఇద్దరు సాక్షి ఉండేవరకు వాడు ఏం చేయలేడు. ఏంటి? ఇద్దరు సాక్షి ఉండేవరకు వాళ్ళు ఏమి చేయలేరు. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు ఈ ఇద్దరు సాక్షులు మందిరంలో ఉండి వాళ్ళు ఏం చేశారు, ప్రవచనం చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళు ఏమి చేయలేకపోయాడు. ఎందుకు? ఏమన్నా చేస్తే వీళ్ళ నోటి నుంచి వచ్చే అగ్ని వాళ్ళని దహిస్తుంది కదా, అందుకని ఏమి చేయలేరు. మరి 3.5 సంవత్సరములు అయిన తర్వాత ఎందుకు వాళ్ళని చంపగలిగాడు అంటే, వాళ్ళకి ఇవ్వబడిన సమయం ఈ మందిరంలో వాళ్ళు చేసిన ప్రవచనం 3.5 సంవత్సరంలే, 1260 రోజులే. 1260 రోజులు అవ్వగానే ఏమైంది, చంపాల్సిన అవసరం వీడి తగిలింది. వీడు వచ్చాడు, దెయ్యం పట్టుకుంది, వచ్చాడు, అగాధం నుంచి వచ్చింది. వీడితో అంత్యక్రీస్తు వచ్చి ఏమైంది,
చంపాల్సినది వచ్చింది. ఎందుకంటే వీళ్ళ సాక్ష్యం సమయం పూర్తి అయింది. ఎవరు? ఇద్దరు సాక్షులు చెప్పాల్సిన సాక్ష్యం అది పూర్తి అయింది, అందుకనే జరిగింది. ఇప్పుడు అడ్డగించే ఇద్దరు సాక్షులు అంత్యక్రీస్తుకు లేదు. ఇంతవరకు యూదులు ఏడేండ్ల శ్రమల కాలం మొదలయ్యేటప్పుడు ఇశ్రాయేల్ జనాంగంతో సమాధాన ఉడంబడిక వేసుకున్నాడు అంత్యక్రీస్తు. ఆ సమాధాన ఉడంబడిక ఇప్పుడు యూదులు నమ్మెట్టుగా లేదు. ఎందుకంటే ఇంతవరకు యూదులు యేసయ్యను వ్యతిరేకించారు, ఇప్పుడు యేసయ్యను రక్షకుడిగా ఒప్పుకున్నారు. అందుకని ఇప్పుడు వేరే దారి లేదు. ఏం చేయాలి? యూదులను అందరినీ చంపాలి. చూశాడు, వెళ్ళాడు. ఎక్కడికి? మందిరంకి వెళ్ళాడు. మందిరం వెళ్ళిపోయి ఏం చేశాడు? అతి పరిశుద్ధ స్థలం వెళ్ళిపోయి ఎవరన్నా కానీ నన్ను మొక్కాలి, లేకపోతే నా ప్రతిమను పెడతాను దాని మొక్కాలి, నన్ను తప్పితే ఇంకొక దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు అని చెప్పేసి అక్కడ వెళ్ళి కూర్చుంటాడు, లేకపోతే వాడి బొమ్మ పెడతాడు. దీనే అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రం పరిచిన దాని వల్ల యెరూషలేం పట్టణముల నిర్జనమైపోతారు, ఎడారిలాగా అయిపోతుంది. అదే ద అబోమినేషన్ దట్ కాసెస్ డెసోలేషన్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు, అన్ని పనులు చేసాడు. యూద జనాంగం ఏం చేస్తారు? వాళ్ళ జీవాన్ని ప్రాణం కోసం వాడి నుంచి వదిలి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు యేసయ్య సొంత రక్షకుడు అని చెప్పేసి ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు. ఇంక వీడు వదులుతాడా? వదలడు కదా, చంపడానికి వెంటాడుతుంటాడు. ఓకే, ఇప్పుడు ఈ ఇద్దరు సాక్షులు ఆరోగ్యం అయిన దాని వల్ల అంత్యక్రీస్తుకి ధైర్యం వచ్చింది. అర్థమైందా? చంపేశాడు, పునరుద్ధరణ అయ్యారు, వెళ్ళిపోయారు. అందుకని వాడికి ఈ అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడానికి వాడికి ధైర్యం వచ్చింది. సరే, ఇప్పుడు 14. రెండవ శ్రమ గతించెను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఆమేన్. చూసారా? మీకు చూస్తే ఒక ఐదో బుర మాట్లాడేటప్పుడు ఒక దేవదూత వస్తారు, వచ్చి 3 శ్రమలు వస్తాయి అని చెప్తారు, అని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. ఆ 3 శ్రమలో మొదటి శ్రమ 5వ బుర మోగేటప్పుడు వస్తుంది. రెండో శ్రమ ఇది 6వ బుర. ఇప్పుడు 6వ బుర అయిన వెంటనే మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ. ఇది 2వ శ్రమ. 3వ శ్రమ 7వ బుర మోగేటప్పుడు వస్తుంది. 6 బురలు అయిపోయింది, ఇంకా 7వ బుర. 7వ బుర ఎప్పుడు వస్తుంది అని చూస్తే త్వరగా వస్తుంది అని చెప్పబడింది. త్వరగా అనే దీనికి ఇక్కడ ఇంగ్లీష్ లో వాడబడిన పదం కమింగ్ సూన్ అని ఉంది. కమింగ్ సూన్ అంటే దానికి ఉండే గ్రీక్ పదం వచ్చేసి టాకో. ఏమంటారు? టాకో అంటే ఆలస్యం లేకుండా, అంత త్వరగా వస్తుంది మూడో శ్రమ. ఆ 3వ శ్రమ 7వ బుర మోగేటప్పుడు వస్తుంది. 7వ బుర ఎప్పుడు మోగుతుంది? ఇప్పుడు 11వ అధ్యాయం ఎన్ని వచనములు చూసుకున్నాం? 14 వచనములు చూసుకున్నాం. ఎన్ని? 15వ వచనంలో 7వ బుర వస్తుంది. నెక్స్ట్ 15 నుంచి 19 ఈ అధ్యాయంలో ఉంటది. 7వ బుర 15వ అధ్యాయంలో దేవదూత మోహిస్తారన్నమాట. అక్కడ 3వ శ్రమ త్వరగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంతవరకు ఏం ధ్యానించామో అని ఒక్కసారి మీకు చెప్పాలంటే, 3వ మందిరం మరి కట్టడానికి ఇద్దరు సాక్షుల ప్రవచనం చాలా ముఖ్యంగా ఉండింది కదా, చాలా ముఖ్యంగా ఉండింది. మరి ఇశ్రాయేల్ దేశముగా యేసయ్య దగ్గర మారు మనసు పొంది ఆయనని దేవుడుగా ఒప్పుకోవడానికి ఇద్దరు సాక్షులు దోహదపడ్డారు. ఎందుకంటే దేవుడు ముందే వాగ్దానం ఇచ్చిన్నాడు. ఏమని? ఇశ్రాయేల్ జనాంగంను వాళ్ళు మారు మనసు పొందుతారు, యేసయ్యని రక్షకుడిగా ఒప్పుకుంటారని. అందుకని దేవుడు వాగ్దానం ఏంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ తర్వాత వచ్చే ఆ తరములను ఏం చేస్తారు? ఆయన తన రాజ్యంలో చేర్చుకుంటారనే వాగ్దానం అప్పుడే ఇచ్చారు కాబట్టి ఆయన దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఈ యూదులు ఏం చేశారు? ఇద్దరు సాక్షుల మరణం చూశారు, పునరుద్ధానం చూశారు, ఆరోహణం కూడా చూశారు కదా. ఇదన్నీ చూసిన దానివల్ల వాళ్ళు ఏం చేశారు? యేసయ్య, వచ్చిపోయిన యేసయ్యనే
రక్షకుడు. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరంలో ఇద్దరు సాక్షులు మందిరంలో కూర్చుని చెప్పింది అన్నీ అదే కదా. ఎక్కడి నుంచి తీసి చెప్పారు? వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ పాత నిబంధన గ్రంథం నుంచి, ధర్మశాస్త్రం పుస్తకం నుంచి చెప్పారు, ప్రవక్తలు రాసిన పుస్తకం నుంచి యేసయ్య గురించే ఇది మాట్లాడబడిందని వాళ్ళు ఎవిడెన్స్ తో చెప్తే వాళ్ళు నమ్మాల్సిన అవసరం వచ్చి, అప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసయ్యనే సొంత దేవుడు, యేసయ్యనే రక్షకుడు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అర్థమైందా మీకు? దేవునికే మహిమ కలుగును గాక.